హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను మోతీచూర్ లడ్డూని బూందీ గరితో పని లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ఈ దీపావళి పండుగకి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చిశనగ పప్పుని తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండినంతటిని ఇలాగే చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొద్దిగా పలుకు పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా అన్నింటినీ ఈ విధంగానే గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగలకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. తరువాత ఇందులో అరకప్పు వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలి. ఈ లడ్డూలు చేయడానికి మనకి పాకం రానవసరం లేదు. గులాబ్ జామ్ పాకం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత చేత్తోటి ఇలా ముట్టుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంటే లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నెయ్యితో సహా ఈ లడ్డూ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కాస్త చల్లారనిచ్చి మనం చేత్తో తాకగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కొద్దిగా తీసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన అంతటిని ఈ విధంగానే చేసుకోవాలి.
ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారుగా మోతీచూర్ లడ్డూని బూందీ గరిటెతో పని లేకుండా ఎంత చక్కగా ఈజీగా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ఈ దీపావళికి ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.